అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ కార్తవీర్య అర్జునుడు ఆవిర్భవించిన రోజు అంటుంది నారద పురాణం. అష్టమాతృకలు అంటే కార్తికేయునికి సపర్యలు చేసిన వాళ్ళు, అమ్మవారి పరివారంలో సప్తమాతృకలు అష్టమాతృకలు, వీరు ఆవిర్భవించిన రోజు గోపాష్టమి అని అంటారు. అంటే ప్రత్యేకించి రోజుని గోవులకి చక్కగా ఆరాధన చేసేవారట రేపల్లెలో. గోపాష్టమి అంటారు. అంచేత ఆరాధన చేసేటప్పుడు ఆవు దూడ ఉండి కృష్ణ పరమాత్మ నిలబడి ఉన్నది, అలాంటిది ఆరాధన చేసిన. లేదనుకోండి ఆవు దూడ ప్రతిమ, అయ్యా మా దగ్గర ప్రతిమ లేదు, హాయిగా ఓ పశువు ముద్ద పెద్దది చిన్నది పెట్టండి, భావన చేయండి. యద్భావం తద్భవతి, ఫలితం లభిస్తుంది. మనకి నారద పురాణం విశేషంగా చెప్పింది. అందుకని ఈ రోజున ఏమిటంటే ఆవుకి నమస్కరించడం అంటే సురభి స్వరూపంలో ఉన్న పరమాత్మతత్వాన్ని ఆవిష్కరింపజేసుకోవడం. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః. సురభికి నమస్కారం. గవాం బీజస్వరూపాయై, ఆవుకి ధేనువుకి నమస్కరిస్తున్నాం. బీజస్వరూపాయై నమస్తే జగదంబికే. ఎంచేతో తెలుసున, సురభి అనగానే చాలామంది గోమాత వైభవం చెప్పి ఏమిటేమిటో చెప్తున్నారు, అక్కడ పశు శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. అమ్మవారి విశేషం అక్కడ అలా కాదది, గమనించండి. సురభ్యై నమః. సుష్టు రభతే, జీవులందరినీ కూడా రక్షించడం కోసం తొందరపడేది. అందుకని ఆవిడ అలాగే అడవిలో ఉన్న మనం మహర్షులను రక్షించడం కోసం రాముడి కంటే ముందు నేను అడుగు పెడతాను ఆవిడ పాపం. అది సురభి, సుష్టు రభతే. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః. గవాం బీజస్వరూపాయై. ఈ గవాం బీజస్వరూపాయ అంటే వాక్కు, గో అన్న వాక్ అని అర్థం ఉంది. ఈ వాక్కులన్నిటికీ మూలస్వరూపం ఆవిడ. నమస్తే జగదంబికే, జగత్తుకంతటికీ తల్లి ఆవిడ. అలాంటి ఆవుకి నమస్కరిస్తూ వేదం ఏముంటుందో తెలుసా? ఆప్యాయత్వమగ్నియా. ఓ ఆవు, చక్కగా గడ్డి మెయ్యాలమ్మా నువ్వు. ఆప్యాయత్వమగ్నియా దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ. ఎంత అందంగా చెప్పిందండి. ఈ పచ్చగడ్డి తిని పాలు మాకియ్యి. ఈ పాలు దేవభాగం, దేవతలకి సమర్పిస్తాం. ప్రసాదముగా ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి పిల్లలకి పంచిపెడతాం. ఆ తర్వాత ప్రసాదంగా మేము తీసుకుంటాం. నీకు ఎవళ్ళ వల్ల ప్రమాదం జరగకూడదు, నీకు విషప్రయోగం జరగకూడదు, నీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు. ఎన్ని దూడలు ఈనినా కానీ ఇంకా యవ్వనంతో ఉండాలమ్మా. మీ ఉన్న గోశాల ఆ యజమానికి అన్ని రక్షణలు కలగాలి. వేదంలో ఎన్ని వంతల మంత్రాలు ఉన్నాయండి. అలాంటి ఆవుకి నమస్కరిద్దాం. గోశాల ఏమన్నా ఉంటే ఆ గోవులకి అవసరమైనంత ఇవ్వండి, అంతే తప్ప అక్కడ పెట్టావని తెలియదు అయ్యో అనకండి. మీలాగా చాలామంది పెట్టుంటారు. ఎంచేతంటే గోవులు, పశువులు అవి తినగలిగినంతే తింటాయి తప్ప మనలా ఇబ్బడి ముబ్బడిగా పుచ్చుకోవవి. అంచేత గోశాలలో స్వామి ఆరాధన చేయండి. ఇంట్లో చక్కగా గోప్రతిమని అట్టే పెట్టుకుని ఆరాధన చేయండి. సురభి పూజ ఇది విశేషం. అష్టమి కార్తవీర్యార్జున్ని తలుచుకుంటే చాలు పోయిన ధనం తిరిగి వస్తుందంటారు. అంచేత కార్తవీర్యార్జున జన్మదినోత్సవం ఇది. అష్టమాతృకలు ఆవిర్భవించిన రోజు గోపాష్టమి అని అంటారు. ఆరాధన చేద్దాం. స్వస్తి.